శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. దేవేంద్రుడు నరనారాయణుని మోహితులు చేయడానికి ఈ విధంగా చేశాడు. మన్మధుణ్ణి వసంతుణ్ణి పిలిపించాడు దేవేంద్రుడు. రతీదేవితో అప్సరసలతో బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణుని కామాతురులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, వంపు సంపుల వయ్యారాలతో వారి మనస్సులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవకార్యం. మన్మథ, ఈ ప్రపంచంలో దేవదానవ మానవ జాతుల్లో నీ బాణాలు తాకిడికి లొంగని వాళ్ళు ఎవరున్నారు? నీ శక్తి అమోఘం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీకు నీ పూల బాణాలకు ఓడిపోయిన వాడే. ఇక ఈ నరనారాయణులు ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసలు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెళ్తున్నావంటే ఇంక చెప్పేదేముంది? జయం మందే. వెళ్ళరా, కార్యం నెరవేర్చుకుని నువ్వు వస్తే నువ్వు కోరిందల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను, ఫలితం లేకపోయింది, శ్రమ మిగిలింది. అసలు మొదట మమ్మల్ని పంపించుంటే బాగుండు. ఇప్పుడు మించిపోయింది ఏం లేదు, వెళ్ళండి అని పంపించాడు ఇంద్రుడు. వెళ్ళబోతూ మన్మధుడు మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఈ నరనారాయణులు త్రిమూర్తుల్లో ఒకరు కానీ, ముగ్గురు కానీ, సూర్యుడు కానీ, లేదా మరింకా ఏ దేవతనైనా ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను, సందేహం లేదు. అలా కాక వాళ్ళు కానీ దేవీ భక్తులు అయితే మాత్రం నేను ఏమీ చేయలేను. కామవ్రాజ మహాబీజ మంత్రాన్ని జపించిన వారి మీద నా బాణాలు పనిచెయ్యవు. మన్మధుడు ఇలా చెప్పినా దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తెరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యం, నువ్వే సాధించాలి, నాకు హితం చెయ్యాలి అని పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. జనమేజయ, ముందుగా వసంతుడు బదరికాశ్రమంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా పచ్చదనం వెలిసింది. కమ్మ, కొమ్మ, రెమ్మ చిగురించింది, పుష్పించింది. తుమ్మెదలు గుంపులు గుంపులుగా ఆడుతూ పాడుతూ ఎగురుతున్నాయి. తరువున గుబురులై కోకిలలై యువల గీతాలు ఆలపిస్తున్నాయి. పుష్పించిన లతలు అందుబాటులో ఉన్న తరువులను పెనవేసుకుంటున్నాయి. ఆశ్రమంలో ప్రతి జీవి వయస్సుతో నిమిత్తం లేకుండా రాగరంజితమయ్యింది. తన సహచరుని కౌకలించుకుంది. అది ఏదో తెలియని మత్తు ఆవరించి క్రీడాసక్తం అయ్యింది. పరిమళవాయు వీచికలు దక్షిణ దిశ నుంచి వీచించి తనువులు పులకింపజేశాయి. మునీశ్వరులకు సైతం ఇంద్రియాలు అదుపు తప్పి ఉద్రేకాలు ఉరకలు వేశాయి. రతీమన్మధులు రంగప్రవేశం చేశారు. 5 బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి గుర్చూసి కొడుతూ విచ్చలవిడిగా ఆశ్రమం అంతటా కలిగి తిరిగారు. అంతలోకి రంభ, తిలోత్తమాది అప్సరసలు వచ్చారు. బృందాలుగా చెట్ల నీటిలో కూర్చుని స్వరతాన సమన్వితంగా మధుర గీతాలు ఆలపించారు. వీరి గీతాలు, కోకిళ్ళ కళకూజితాలు, తుమ్మెదల జుంకారాలు బదరికాశ్రమం అంతా మాగిపోయింది. నరనారాయణులకు జ్ఞాననిష్ట చెదిరింది. చూపులకు క్రమంగా బయటికి మళ్లించాడు. ఎటు చూసిన వసంత శోభ. అకాలంలో ఏంటి వింత? ప్రాణకోటంతా మన్మధువై కనబడుతోంది. ఋతుధర్మంలో క్రమంలో ఈ విపర్యం ఎలా వచ్చింది అని నరుడు నారాయణుని అడిగాడు. ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో ప్రకృతి తిలకిస్తున్న నారాయణుడు ఇలా బదులు పలికాడు. సోదరా, చెట్లు చూసావా? నిలువునా పుష్పించాయి. కోకిల లాపాలు, భ్రమర నాదాలు వినిపిస్తున్నాయి. శిశిర అనే భీతమాతంగానికి, అంటే శిశిర అంటే భయపడిన ఏనుగుని, మోదుగు పువ్వుల వాడిగోడతో చీల్చి చెండాడి వసంతకేసరి అంటే సింహం ఆశ్రమంలోకి ప్రవేశించింది. బ్రహ్మ, మన బదరికాశ్రమంలోకి వసంతలక్ష్మి వచ్చిందయ్యా. అరుణాశోకహస్త, కింసుకపాద, నీలశోకచ, వికసిత కమలానన, నీలేంద్ర వరనేత్ర, బిల్వ ఫలస్తని, కుందరవదన, మంజీరకర్ణ, బంధుజీవాధర, సింధుర వారణఖ, పుంస్కోల శిఖర, కదంబవసన, బర్హి కలాప, సారస్వనూరూప, వాసంతి బద్దరసన, మత్త మరాళగమన, పుత్ర జీవాంశుకన్యస్త, రోమరాజు విరాజిత,
తమ్ముడు, అకాలంలో వచ్చింది ఈ వసంతలక్ష్మి అంటే మన తపస్సుని భంగపరచడం కోసమే అని మనం గ్రహించాలి. అప్సరసల గానం వినపడుతుంది కదా, మన ధ్యానాన్ని నాశనం చేసింది. ఇదంతా దేవేంద్రుడి పన్నాగం, లేకపోతే ఏమిటి ఈ ప్రకృతి వైపరీత్యం? మన తపస్సుకు భయపడి ఇంద్రుడు ఈ పని చేసుంటాడు, సందేహం లేదు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ సుఖస్పర్శంగా వీతించుతూ మలయానిలుడు తనువులను పులకజింపజేస్తున్నాడు. గమనించావా? ఇంకా సందేహమా? ఇది నిశ్చయంగా శతకృతుడు దుశ్చర్యయే. నారాయణుడు ఇలా పలుకుతూ ఉంటే బండారం బయటపడిందని గ్రహించిన మన్మధుడు ససైన్యంగా కన్నులకు కనిపించాడు. మేనక, రంభ, తిలోత్తమ, పుష్పగంధ, సుకేశి, మహాశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, గీతజ్ఞ, చారుహాసిని, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాల, ఇంకా అప్సరసలు మొత్తం 16,050 మంది కళకళలాడుతూ కిలకిలలాడుతూ కనిపించారు. అద్భుతమైన సంగీతంతో మానవలోక దుర్లభమైన ఆనందాన్ని పంచిపెట్టారు. నరనారాయణులు ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. ఇంత సంగీత మాధుర్యాన్ని చూపించిన మీకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సముచరీతిని సత్కరించడం మర్యాద. ఈ పూటకు మీరంతా దయచేసి ఇక్కడే ఉండండి. స్వర్గం నుంచి చెంపడు వచ్చారు కదా, కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది, ఉండిపోండి అన్నాడు నారాయణుడు. సరే అన్నారు వాళ్ళంతా. నారాయణుడికి స్వాభిమానం పొంగిపొర్లింది. మా తపస్సులను భగ్నం చేయమని పంపిన ఇంద్రుడికి చేద్దామని వచ్చిన వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి, తపశ్శక్తి చూపించాలి అనుకున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండి తలపై మెల్లగా చరుచుకున్నాడు. ఒక సర్వాంగ సుందరి ఆవిర్భవించింది. రంబాదులను మించిన అందగత్తె. ఊరువుల నుంచి పుట్టింది కనుక ఊర్వశి అన్నాడు నారాయణుడు. మన్మధుడే కాదు, అప్సరసలందరూ ఆశ్చర్యచకితులై కళ్ళప్పగించి చూస్తున్నారు. ఒక్కొక్క అప్సరసకు సేవ చేయడానికి ఒక్కొక్క పరిచారికగా 16,050 మంది సుందరాంగులను క్షణంలో సృష్టించాడు. వారంతా నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ, రకరకాల బహుమతులు అందిస్తూ అతిథులందరికీ అద్భుతమైన మర్యాదలు చేశారు. విందు ముగిసింది. నరనారాయణుల ముందు వినయంగా నమస్కరించి నిలబడ్డారు. మరి ఇంకేమిటి ఆజ్ఞ అన్నట్టుగా. తమ కన్నులను తామే నమ్మకం లేక, ఆశ్చర్యం నుంచి తేరుకోలేక ఉక్కిరి బిగ్గిరవుతున్న రంభాది అప్సరసలు నారాయణుడి తపశ్శక్తికి సమ్మోహితులయ్యారు. అందరి కన్నుల్లోనూ అనురాగం మిలమల్లాడింది. అందరి తనువులు పులకితమయ్యాయి. ముక్తకంఠంగా పలికారు, మహానుభావ, నీ తపశ్శక్తి అమోఘం, నీ ధైర్యం అనన్య సామాన్యం. ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియటం లేదు. నిజానికి మా చూపులు విషం పూలిమిన తూపులు. ఇవి సోకి నీలా ధైర్యంగా నిలబడినవాడు ఈ సృష్టిలో ఇంతవరకు ఎక్కడా తారసపడలేదు. మీ ఇద్దరి మనసులను మాత్రం కదిలించలేకపోయాం. మీరు దేవాంశ సంభూతులు, అంతర్బహీంద్ర నిగ్రహానికి నిధులు. దేవేంద్రుడి ఆజ్ఞను కాదనలేక మీ తపస్సులను భగ్నం చేయడానికి ఇటొచ్చాం. ఇది మా తప్పే, కానీ మా సౌందర్యం గర్వం పటాపంచలైంది. మీకు ఓడిపోయాం. అయితే అదే అదృష్టమై మాకు మీ దివ్యదర్శనం లభించింది. మీకు అపకారం తలపెట్టిన మమ్మల్ని క్షమించి మీరు సత్కరించారు. ఇది కేవలం మీ ఔదార్యమే. నిజమే, మీ వంటి మహానుభావులు చిన్న చిన్న అపరాధాలు కలిగి శాపాలు ఇచ్చి తపశ్శక్తిని వృధాగా వేయపరుచుకోరు. అప్సరసలు వినమిత గాత్రులై నమస్కరించి నిలబడి ఇలా పలుకుతూ ఉంటే నరనారాయణులు చాలా సంతోషించారు. కామక్రోధాలు జయించిన ధర్మాత్ములు కనుక ప్రసన్నవదులు అయ్యారు. సుందరాంగులారా, మీ వినయానికి మేము సంతృప్తి చెందాం. మీకేం వరం కావాలో కోరుకోండి, అనుగ్రహిస్తాం. ఇదిగో ఈ ఊర్వశం కూడా మీతో పాటు స్వర్గానికి తీసుకెళ్ళండి. మా కానుకగా మీ దేవేంద్రుడికి సమర్పించండి. మీకు మీ నాయకునికి శుభమగాక. మీరు ఇంక బయలుదేరొచ్చు. ఇటుపైన ఇంకెప్పుడు ఎవరి తపోభంగం చేయకండి. నా కశ్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యత పరం. వెళ్ళిరండి. నారనారాయణుల పలుకులు రంభాది అప్సరసలకు ముల్లోకాలు సోకాయి. వారిని విడిచిపెట్టి వెళ్ళడానికి మనసొప్పలేదు. నారాయణ మహర్షి, ఎక్కడికి వెళ్తాం? నీ పాదపద్మాలను ఆశ్రయించాం. ఎక్కడే నీకు సేవలు చేసుకుంటూ ఇలా ఉండిపోదాం. కోరిన వరం ఇస్తాన్నావు కదా, ఇదే మేము కోరుకుంటున్నాం. అనుగ్రహించు. మాకందరికీ నువ్వే భర్తవు. స్వీకరించు. మా ఆతిథ్యం కోసం నువ్వు సృష్టించిన 16,050 మంది పరాంగణలు కలిసి ఈ ఊర్వశి స్వర్గలోకానికి వెళ్తుంది. మా బదులుగా అక్కడ ఇంద్రుడికి సేవలు చేస్తుంది. లెక్క సరిపోతుంది. మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాం.
మాట తప్పకు, మాకు ఆశాభంగం కలిగించకు. ఇది స్త్రీలను మరీ హింసిస్తుంది. కామార్తులై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాం. మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భాగ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశక్తి సంపన్నుడివి. దయచేసి మా అభ్యర్థన అంగీకరించి స్వీకరించు. సుందరాంగులారా, 3 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను. జితేంద్రుని అయి ఉన్నాను. ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకానికి, తుచ్చ సుఖాల మీద, కామోపభోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 స్పర్శ సుఖమే ఉత్తమోత్తమైందని పెద్దలు చెప్తారు. అది ఆనందరస మూలం. అంతకు మించిన సుఖం మరొకట్లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు. వరం ఇస్తాన్నావు, మాట నిలబెట్టుకో. మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సులో స్వర్గలోకాన్ని పొందుదాం అనుకుంటున్నామో అది ఈ గంధమాదనం కన్నా అందమైంది, అధిక సుఖమైంది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దాం. అప్సరసలు వేసిన ఈ మెలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏం చేయడం అని ఆలోచన పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సంతా గంగపాలవుతుంది. సాటి మిని బృందంలో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెప్దామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మనాశనానికి అహంకారమే మొదటి కారణం. సంసార వృక్షానికి అదే మూలం. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోలెడు తపస్సు వేయపరిచి వరాంగలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కుపోయాను. వీళ్ళంతా కామార్తులై నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలిపురుగులా నా వల్లనే నేనే చిక్కుకున్నాను. ఎలాగో అలా వీరిని వదిలించుకోవాలి. తిరస్కరిస్తే అలిగి శపిస్తారు. పైగా మాట తప్పిన వాడిని అవుతాను. పోను క్రోధం వహిద్దామా అంటే కామం కంటే అది ప్రమాదం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది. అది సర్వప్రాణికోటికి దుఃఖ పెడుతుంది. క్రుద్ధుడు అవ్వడం అంటే నరకంలోని ఉద్యానవనంలో దిగుడు బావి తవ్వుకోవడమే. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా కొమ్మలను, ఆ చెట్టును దహించి వేసినట్టు క్రోధం మునుముందుగా క్రుద్ధుడినే నాశనం చేస్తుంది. ఆ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడిని లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితిని గ్రహించారు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజా నారాయణ, శాంత స్వభావుడివే ఆలోచించు. అహంకారం విడిచిపెట్టు. పూర్వకప్పుడు అహంకారం కారణంగానే మనం చాలా తపస్సు నష్టపోయాం. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామం జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు ఎంత దుఃఖించామో. ఇంత తొందరగా మర్చిపోతే ఎలా? అంచేత క్రోధం జోలికి వెళ్ళొద్దు. శాంతచిత్తుడివై వీరికి సమాధానమే చేద్దాం. తపస్సులకు అన్నింటికీ శాంత స్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెప్తున్నారు. శాంతతత్వం తపసో మూలం మునిభి పరికీర్తితం. జన్మేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదు అని నిశ్చయించుకున్నారు. ఇక్కడ వ్యాసుడి ప్రసంగ ప్రవాహానికి జనమేజయుడు మళ్ళీ అడ్డగొట్టు వేశాడు. ప్రహ్లాదుడితో వీడికి యుద్ధం జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎందుకు జరిగింది? ముందుగా ఆ కథ చెప్పు. చాలా కుతూహలంగా ఉంది. నరనారాయణులు మహాతపస్సులు, శాంతచిత్తులు. ప్రహ్లాదుడేమో అతి ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు, మహాజ్ఞాని. వీరికి పరస్పరం శత్రుత్వం ఎలా ఏర్పడింది? క్రోధమే వైర కారణమైతే ఇక జపాలేమిటి, తపాలేమిటి, శ్రమ ఏవి? కేవలం అహంకారం సముద్భవమైన క్రోధాన్ని వారే జయించలేకపోతే మా బోట్ల మాట చెప్పేదేమిటి? అహంకార బీజం లేదే క్రోధం లేదు, మాత్సర్యం లేదు. అహంకారం అంకురించిందంటే కోటి సంవత్సరాలు చేసిన తపస్సులు నిష్ఫలం. సూర్యుడు ఉదయిస్తే చీకటి నిలవనట్టే అహంకారం అంకురిస్తే పుణ్యం నిలవదు. అవును కదా? అసలు నాకు తెలియక అడుగుతాను మహర్షి, ఈ ముల్లాకాల్లో ఏ కాలంలో అయినా అహంకారం జయించినవాడు ఒక్కడంటే ఒక్కడు మచ్చగానే ఉన్నాడా? పోనీ భవిష్యత్తులో ఉంటాడంటావా? ఇనుప సంపకాళ్ళను తెంపుకోవచ్చు, కొయ్యి గూది బండలను వదిలించుకోవచ్చు. అహంకార బంధనాన్ని మాత్రం ఎవ్వడూ విడిపించుకోలేడు. స్థావరజంగమైనటువంటి
జగత్తు అంత అహంకారావృతమే. బ్రహ్మజ్ఞాని కూడా మలమాత్ర పరిదూషితమైన ఈ సంసారంలో పరిభ్రమిస్తున్నాడంటే అహంకారమే కారణం అంటున్న మీమాంసకులకు సిద్ధాంతం నిజమే అనిపిస్తోంది. సత్యకాలం నాటి అంటే సత్యయుగం మహాత్ములు ప్రహ్లాద నారాయణులే అహంకార కామక్రోధాలకు లొంగిపోయారంటే ఈ కలికాలంలో నా వంటి సామాన్యుడి సంగతి వేరే చెప్పాలా మహానుభావ? జనమేజయ, కారణం కంటే కార్యం భిన్నం ఎలా అవుతుంది? ఉంగరమైన కడియమైన బంగారంలో చేసింది బంగారమే కదా. ఈ సృష్టి అహంకారోద్భవం చేత అహంకార భిన్నం కానే కాదు. దారపోగులు నేస్తే ఏర్పడుతున్న వస్త్రం పోగులు తీసిస్తే ఉంటుందా? సత్వరజస్తమైన రూపమైనటువంటి మాయాగుణాలు మూడింట్లో నిర్వహింపబడింది స్థావర జంగాత్మైన విశ్వం. అందుకని బ్రహ్మ మొదలుకొని తృణస్తంభ పర్యంతము అంటే గడ్డిపోత నుంచి ఎక్కడ వెతికినా ఇవే కనపడతాయి. త్రిమూర్తులకే దిక్కులేదు, వాళ్ళే అహంకార మోహితులే. వశిష్ఠ నారద మహాజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు ఈ అగాధంలో సంసారంలో పడి పరిభ్రమిస్తూనే ఉన్నారు. సందేహం ఎందుకు? దేహదారిగా జన్మించి ఈ మూడు గుణాలకు అతీతంగా శాంతుడై ఆత్మానందంలో స్థిరపడిన వాడు ఒక్కడంటే ఒక్కడు ఈ ముల్లోకాల్లో లేడంటే లేడు. అహంకారం నుంచి ఆవిర్భవించే కామక్రోధాలు లోభమోహాలు శరీరం ఉన్నంత వరకు మానవుడిని వదిలిపెట్టవు. వేదశాస్త్రాలు అభ్యసిస్తున్నాడు, పురాణాలు అవలోకనం చేస్తున్నాడు, తీర్థయాత్రలకు వెళ్తున్నాడు, దానాలు ధాన్యాలు ధ్యానాలు నిర్వహిస్తున్నాడు. ఇదంతా విషయాసక్తుడై చేస్తున్నాడు, దొంగలాగా చేస్తున్నాడు. కృత త్రేత ద్వాపర యుగాల నాటి పరిస్థితే ఇలా ఉంది. ఇంకా ధర్మం బద్దలైపోయిన ఈ కలియుగంలో కథ ఏమని చెప్పమంటావు? స్పర్ధద్రోహం, లోభం, ఈర్ష ఇవే సర్వత్రా రాజ్యం వెళ్తున్నాయి. నిజమే, ప్రపంచమే ఇలా ఉంది. అయినా విచారించవలసిన పని లేదు. క్రోధ మద మాత్సర్యాలు జయించిన సాధు సజ్జనులు చెదురుముదురుగానైనా ఒకలో ఇద్దరో ఈ భూగోళం మీద లేకపోలేదు, ఉన్నారు. దృష్టాంతం కోసమైనా ఉన్నారు. వ్యాస మహర్షి నిజంగా ఉన్నారంటావా? ఉంటే ముమ్మాటికి వాళ్ళు ధన్యులు. ముల్లోకాలు వాళ్ళకి దాసోహం అంటాయి. మా తండ్రి గారు చేసిన మహాపాతకం ఇప్పటికీ నా మనసును కాల్చివేస్తోంది. అహంకరించి ఒక మృత సర్పాన్ని తపస్సు మెడలో వేశాడు. ఎంత ఘోరం, ఎంత పాపం! ప్రతిక్రియ ఏమిటో తెలియడం లేదు. నిజంగా బుద్ధి సమ్మోహం ఎంతటి అకృత్యాన్నైనా చేయిస్తుంది. దేనికోసం ఆశపడి చిటారు కొమ్మలకు ఎగరబాడుతాడే తప్ప పడిపోతాడు అన్న సంగతి గుర్తించడు. మహాపాపాలు చేస్తాడు. నరకం ఒకటి ఉందని భయపడ్డు. సరే, ఇంతకీ నరనారాయణులకు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు సంభవించింది? ఈ ప్రశ్న నన్ను తొలిచేస్తోంది. ఎక్కడ పాతాళలోకంలో ఉండే ప్రహ్లాదుడు, సారస్వత తీర్థంలో పవిత్ర బద్రికాశలో ముక్కు మూసుకుని తావళం తిప్పుకునే నరనారాయణులు పరస్పరం ఎలా తారసపడ్డారు? వీళ్ళ వైరానికి కారణం ఏంటి? కాంత కనకాలు కదా వైరితరువులు విత్తనాలు. ముగ్గురు కోరికలు లేని వాళ్ళు, ధర్మాత్మలే, జ్ఞానులే. వీళ్ళకి యుద్ధం ఏమిటి? చాలా వింతగా ఉంది. ఈ ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నాను. వెంటనే తొలగించు మహర్షి, ఛేదించు. సౌనకాది మునులారా గమనించారు కదా, జనమేజయుడి మనస్సు పరమ నిర్వేదంతో పరితపిస్తోంది. తన తండ్రి పరిచిత్ చేసిన పాపం, దానికి ఫలితంగా దానాదిరహితమై పొందిన దుర్మరణం, ఇవి అనుక్షణము అతన్ని వేధిస్తున్నాయి. ఉన్నామనరక నుంచి తప్పించడం ఎలా అని మనసు కలతపడుతోంది. అందరూ అహంకృతులే అనుకోవడం ఒక ఊరట లభిస్తోంది. అంతలో పరితపిస్తోంది. భయవిహ్వలుడు అవుతున్నాడు. ఈ చిత్త సంక్షోభం నుంచి విడుమరగా కోరి కోరి పుణ్యకథాశ్రవణం చేస్తున్నాడు. వ్యాసుడు అందుకే వినిపిస్తున్నాడు. అనంతర కథ ఎలా నడిచిందంటే, జనమేజయ, హిరణ్యకశిపుడు తదనంతరం పాతాళ రాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ధర్మం 4 పాదాల నడుస్తోంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరం నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు భృగుపుత్రుడైన చవన మహర్షి నర్మదా నది స్నానానికి వెళ్ళాడు.
స్నానం చేసి గట్టుకి వస్తూ ఉండగా ఒక భయంకర విషసర్పం అతని కాళ్ళను నోట ఖర్చుకుని పాతాళ లోకానికి లాక్కుపోయింది. భీతుడైనటువంటి మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్పం నిర్విషమైంది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్న చవనుడికి చీమ కుట్టినట్లు లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుని విడిచిపెట్టింది. చెక్కు చెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహాతపస్సులో ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలు చేశాడు ఆ సర్పవీరుడు. చవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొత్త లోకం, కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళం సంచరించాడు. ప్రహ్లాదుడు చూశాడు. ధర్మవత్సలుడు కదా, చవనుడిని ఆహ్వానించి అర్ఘ్యపాదాదులతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చవన మహర్షి ఇలా అడుగుతున్నానని మీరు ఏమనుకోవద్దు. మా పాతాళలోకానికి రావడానికి కారణం ఏమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగిన ద్వేషం కదా. మా రాజ్యం ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చారా? ప్రహ్లాద, ఇంద్రుడితో నాకు పని ఏమిటి? అతడికి దూతగా రావాల్సిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి, స్వనేత్రుణ్ణి, ధర్మతత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విశ్వసర్పం పట్టుకుని ఇలా లాక్కొచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్ప విముక్తుడిని అయ్యాను. అంతలోకి నీ దర్శనం అయింది. నువ్వు విష్ణుభక్తుడివి, నేను విష్ణుభక్తుడినే. ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాల గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. చవనుడు అన్నాడు కదా. ఇది ఈరోజు పారాయణం ఇంతటితో సమాప్తం.